వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ మార్కెటింగ్ మయోపియా అంటే ఏంటో తెలుసుకుందాం. మార్కెటింగ్ మయోపియా అనేది ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే థియోడర్ లెవిట్ అనే ఆయన 1960s ఇంట్రడ్యూస్ చేశారు. అసలు దీని అర్థం ఏంటి అంటే ఎప్పుడైతే కంపెనీస్ మనకి దూరపు దృష్టితో ఆలోచించకుండా ఇప్పటికీ షార్ట్ సైటెడ్గా ఆలోచిస్తూ అంటే నారో మైండెడ్గా ఆలోచిస్తూ ఇప్పటి కోసమే ఆలోచిస్తూ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా డెసిషన్స్ అనేవి తీసుకుంటుంటే అంటే తన యొక్క కంపెనీ మీద ఫోకస్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏమో సేల్స్ మీదే ఫోకస్ చేస్తుంది అనుకోండి ఇప్పుడు, అంతేగాని కస్టమర్స్ నీడ్స్ మీద అంటే కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారో దాని మీద కాకుండా ఎలా కంపెనీ సేల్స్ పెంచేసుకోవాలి, ప్రాఫిట్స్ ఎలా ఈజీగా తెచ్చేసుకోవాలి అనే దాని మీద ఆలోచిస్తుందే తప్ప ఎలా కన్జ్యూమర్ని సాటిస్ఫై చేయాలి, ఎలా వాళ్ళ నీడ్స్ని సాటిస్ఫై చేయాలి అనేది ఆలోచించకుండా అంటే దూరపు దృష్టితో ఆలోచించట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ గురించి ఆలోచిస్తే మనకేంటి ఆ కంపెనీ లాంగ్ రన్లో అనేది నడవదు. అదే చెప్తున్నారు. వెన్ ఏ కంపెనీ ఫోకసెస్ మోర్ ఆన్ సేల్స్ దాన్ ఆన్ మార్కెటింగ్ ఆర్ కన్జ్యూమర్ నీడ్స్, వెన్ ఏ కంపెనీ హ్యాస్ నారో మైండెడ్ మార్కెటింగ్ అప్రోచ్, ఎప్పుడైతే కంపెనీకి నారో మైండెడ్గా అంటే చిన్న మైండెడ్, నారో అంటే చాలా చిన్నగా ఓపెన్ మైండెడ్ కాదనమాట, అండ్ ఫోకసెస్ మెయిన్లీ ఆన్ వన్ ఆస్పెక్ట్ అవుట్ ఆఫ్ మెనీ పాసిబుల్ మార్కెటింగ్ అట్రిబ్యూట్స్, అంటే చాలా మార్కెటింగ్ అట్రిబ్యూట్స్ ఉంటే దాని మీద కాకుండా ఒకే దాని మీద ఫోకస్ చేసి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ మీదే ఇంకా సేల్స్ పెంచుకోవాలి, ప్రాఫిట్ పెంచుకోవాలి, కంపెనీని బాగా ఎలా పైకి అభివృద్ధి చేసేయాలి, అంతేగాని కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి, వాళ్ళకు ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయాలి, దీని ద్వారా మనం కంపెనీ అనేది లాంగ్ రన్గా ఎలా ఉండాలి అని ఆలోచించకుండా ఉంటే దాన్ని మార్కెటింగ్ మయోపియా అంటారు. అసలు మయోపియా అంటే ఏంటంటే షార్ట్ సైటెడ్. ఇది ఒక ఐ డిసీజ్. మయోపియా అనేది ఒక ఐ డిసీజ్. ఎవరైతే కొంచెం దూరమే చూడగలరు, దూరంగా ఉన్న వాటిని చూడలేకపోతారో దాన్ని మయోపియా అంటారనమాట. అందుకే దీనికి మార్కెటింగ్ మయోపియా అని పేరు. మీకు గనక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.